అరే పెన్నుకి రాయటం లేదు. దరిద్రుడా, పనికిరాని పెళ్ళాన్ని తీసుకొచ్చావు. పనికొచ్చే పెన్ తెచ్చుకోవద్దా? అరే నీది నాకి కొడుతుంది. చంపుతుందిరా. మిల్ గయా భగవాన్. క్షేత్ర సింహ రాజవర్మ అయిన మమ్ములను ఈ స్థావరంలోకి రాకుండా దిగ్బంధనం చేసేదరా. మమ్ములను ఈచట నుండి బయటకు పంపించెదరా. ఎంత ధైర్యం! ఏ బేబీ ఇదన్నారేనా బాగో. మరొక మారు ఇటుల ప్రయత్నించిన నీ ప్రాణాలు పోవుట తథ్యం. అస్తు అస్తు, మస్తు మస్తు. ఇంట్లో ఇంత జరుగుతుంటే నాకెవరు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి నాన్న? నిన్ను టెన్షన్ పెట్ట దేనికి లేరు చెప్పలేదమ్మా. ఇన్ని రోజులు నగలు చీరలు మిస్ అవుతుంటే ఏ కోరికలు తీరిన ఆడదేమేమో అనుకున్నాం. అయినా రాజుల పరిపాలన ఎప్పుడూ అంతరించిపోయింది కదా. ఇప్పుడు పరిపాలించేది అంతా మంత్రులే కదా. ఈడెక్కడి నుంచి వచ్చాడు? రండి దేని అడుగుదాం ఆ మాట. వద్దు. జూలో ఉన్న సింహాన్ని జూలు పట్టుకుని బయటికి లాక్కొచ్చినట్టు ఉంటది. ఇప్పుడు అది మనకు అవసరమా? అసలు నిన్ను నాన్న ఎందుకు కొడుతున్నావు? మరి ఆ నిమ్మకాయ ఎందుకు తీసావురా? నా కారు కట్టం వచ్చింది తీసి పడేశాను. అమ్మునా ఒరే, నువ్వు తీసింది నిమ్మకాయ కాదురా, మా గుండెకాయ. ఏమయ్యాన్ని గుండెకాయ పోయింది, నా బాడీలో అన్ని కాయలు పోయింది. ఇప్పుడేం చేద్దామో చెప్పు రాజా. బలపం గట్టిగా రాజానకు. అయ్యో, ఒకవేళ ఆడనే పిలిచావు అనుకుని వచ్చినా వచ్చేస్తాడు. ఇంకా ఈ బంగ్లాలోనే ఉంటే నేను హీరోయిన్ అవ్వక ముందే పోయేలా ఉన్నాను. పిల్లి గుడ్డిదైతే ఎలాగొచ్చి అరటి పండు తిందంట. ఏమండి, ఆ దెయ్యం మన అమ్మాయి మీద కూడా వచ్చింది. ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. మమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్తావు నువ్వు? హలో సార్, మీకు ఇచ్చిన టైంలో ఇంకొక నెల మాత్రమే ఉంది. అసలు వడ్డీ మొత్తం కలిపి కట్టాలి. తల తాకట్టు పెట్టారు, గుర్తుందా? గుర్తుంది సార్. మా తలలు కూడా మీరు తెంపుకెళ్ళిపోతున్నట్టు కలొచ్చింది సార్. రేయ్, నాకు కూడా ఒక్కలొచ్చిందిరా. 100 తలకాయలకు 2 తగ్గితే మీ 2 తలకాయలు తీసుకొచ్చినట్టు. బాగుందా నా కళ? అయ్యో, మీ కళ ఏం బాగోలేదు సార్. మీ కళ నెరవేరదు సార్. మీ డబ్బులు మీకు ఇస్తాం సార్. జాగ్రత్త రే. ఇల్లు అమ్ముదామంటే రాజు చంపేస్తాడు, అమ్మమంటే మంత్రి చంపేస్తాడు. వాట్ టు డూ? ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. అదేంటో మనం తెలుసుకుందాం. ఏది ఏమైనా పర్వాలేదు, మనం ఈ ఇల్లు అమ్మే బయటికి వెళ్తున్నాం. ఇది ఫిక్స్. నమస్కారం సార్. మేము ఎక్కడ ఉన్నామని ఎవరు చెప్పాడు? చిరంజీవి గారు ఎక్కడ ఉంటారో అల్లారవింద్ గారు చెప్పాలండి సార్. ఎందుకు వచ్చావు సార్? మీకోసం ఒక మంచి హారర్ కామెడీ కథ తీసుకొచ్చాను సార్. హర్రర్ లో కామెడీ ఎక్కడ ఉంటదిరా, భయం తప్ప. అయినా ఫేస్ మిర్రర్ లో చూస్తేనే భయం వేస్తుంది. ఇప్పుడు హర్రర్ కథలు ఎందుకు? సరే మీరేనరా, పోనీ నీకు చెప్తాను పద. అంత ఎక్స్ట్రా వద్దు, నువ్వు రావే. రైట్, చూడడానికి ఎడారి రోడ్లో కొంత నువ్వు వెళ్ళు.
దీనికంటే సిగ్గులేదు. మీకు బుద్ధి లేదా? తీసుకెళ్ళండి లోపలికి వెళ్ళు. హారర్ కామెడీ హీరో. నా లోపలున్న భయం బయటికి పోవాలంటే దీన్ని లోపలికి పంపించాలా? అర్జెంటుగా డైరెక్షన్ చేసేయాలి నేను. రాజా, ఎవరు నువ్వు? ఆ, ఇటురా. నన్ను పిలుస్తుంది. ఎవరు బాబు నువ్వు? నేను డైరెక్టర్ అండి. ఆ ఆ గద్ద ముక్కోని హీరోగా పెట్టి మంచి కథ రాసుకొని తీసుకొస్తే విరకంటే వెళ్ళిపోయాడు సార్. అవునా? అవును సార్. నీలాంటి వర్తమాన డైరెక్టర్ కి చెప్తానంటే విన్నంటాడా? వెధవ కథడా? నేను వింటాను బాబు. కూర్చో కూర్చో. మేమంతా కూడా ఇలా మాట్లాడుతున్నారంటే చూడడానికి చాలా మంచి మనిషిలాగా ఉన్నారు సార్. మిమ్మల్ని పెట్టి తీస్తానండి ఒక సినిమా హీరోగా. అయ్యో, నన్ను పెట్టి హీరోగా సినిమా తీస్తావా? ఏ, రాజమౌళి గారు ఏగన్ పెట్టి సినిమా తీసినప్పుడు నేను దోమలు పెట్టి సినిమా తీయలేను సార్. తీస్తాను సార్. అయ్యో కూర్చోండి సార్. అయ్యో, కూర్చోండి. చెప్పు కదా. ఇప్పుడు కథలోకి వెళ్తే వెళ్ళు. జబ్. మీకు చిన్నప్పటి నుంచే ఆ. దెయ్యం ఉందా లేదా అని కుతూహలం ఎక్కువ సార్. ఆ. కుతూహలం. ఈ క్యూరియాసిటీతో అర్ధరాత్రి నిద్రలో నుంచి లేచిపోయి సిటీ దాటి ఓ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ కూ అని నక్కలరుపులు, బౌ 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 అమ్మ, అని కుక్కల ఏడుపులు వినబడుతున్నాయండి. ఎందుకు ఏడుస్తున్నాయి రాజా అవి? ఆ చుట్టుపక్కల దెయ్యాలు ఉన్నాయని సిగ్నల్స్ ఇస్తున్నాయి సార్. అమ్మో, అప్పుడు నేను భయపడి వెనకూచాను కదా. ఏయ్, అమ్మ. ఈ కథలో మీకు భయం లేదని చెప్పారు కదా. అది కావాలి. అయినా మీరు అదేం పట్టించుకోకుండా పక్కనే బంగాళాలో చూసి అలాగే ముందుకెళ్తారు. యాయ్, ముందుకెళ్తారు. యాయ్. ముందుకెళ్తున్నారు. చెయ్యండి. పక్కనే శ్మశానం నుంచి దయ్యం వచ్చిందా? అబ్బయ్య. కాటి కాపరి వచ్చాడు. అమ్మ, అదిగో ఆ ఎదురుగున్న బంగ్లాలో దెయ్యం ఉంది, అక్కడ మాత్రం ఎవరు వెళ్ళకండి అని చెప్పి. వెనక్కి వెళ్ళిపోయారు కదా భయపడి. అమ్మ. దెయ్యాలకి భూతాలకి భయపడే వంశం కాదురా మాది అని కొంత చెప్పారు సార్. ఆ అరుపులు విని ఆడ వెనక్కి వెళ్ళిపోయాడు సార్. మీరు అలాగ బంగ్లా వైపు నడుచుకొని వెళ్తుండగా వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి మీ పేక పట్టుకోండి సార్. అమ్మో, అప్పుడు నేను భయపడి పారిపోతాను కదా. మీరు ఆ చెయ్యికి సేకండి ఇచ్చే లోపలికి వెళ్ళిపోయారు సార్. ఎస్. భయపెడుతున్నావు. కిటికీలు కొట్టుకుంటున్నాయి సార్. ఒరే, ఇక్కడ నా గుండె కొట్టుకుంటుందా? అప్పుడు ఒక భయంకరమైన ఆకారం మీ దగ్గరకు వచ్చా. అమ్మా, నాలికెంత పొడుగు అని సాగదీసి ముండం కిందుంచి తల పైకేసి గాల్లో గిర్రా 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 అని తిరిగి తప్పని వచ్చి మీ ముందు ఆగింది. అది చూసి మీరు, ఏయ్ నువ్వు భయపడితే భయపడడానికి నేనేను ఆటలు అనుకున్నారా? చూడరా కాల్చిపడేస్తున్నా కొడక ఏటనుకున్నావా అన్నారండి. అరే, కాల్చిన తర్వాతే కదరా దెయ్యం అవుద్ది. మళ్ళీ దెయ్యాన్ని ఎలా కాలుస్తారా? వెంటనే మీ మాటలకు భయపడే దెయ్యం వెనక నుంచి వెళ్ళిపోయింది సార్. అప్పుడు మీరు ఆ దెయ్యాన్ని మెల్లిగా పిలవరా, నిజంగానే దెయ్యం వచ్చింది. లేకపోతే తొడగొట్టి మరి పిలిచారు సార్. అబ్బా. అలాగే దెయ్యాన్ని మీరు ముందు నుంచి పిలిస్తే అది మీ వెనక నుంచి వచ్చిందండి. నా వెనక కాదురా, దెయ్యం నీ వెనక వస్తుందిరా. మన కథలో నా వెనకథలు రాదు సార్, మీ వెనకథలు వస్తుంది. పిచ్చి డబ్బు కొడక, ఆల్రెడీ నీ వెనక ల్యాండ్ అయింది దెయ్యం, చూడరా. అమ్మా, అయ్యా. ఒరే, పడుకున్న దయ్యాన్ని నిద్రలేపి మరీ కొట్టించుకున్నావు కదరా దరిద్రుడా. ఊరుకోండి సార్, ఎవరైనా ఇంట్లో గెస్ట్లు పెట్టుకుంటారు, మీరేంటంటే గోస్ట్లు పెట్టుకున్నారు. అరే, ఇదిగోరా నీ హర్రర్ కామెడీ. అమ్మో. బొడ్లో పెట్టుకో. ఇంకా నా జీవితంలో అర్ర స్టోరీలకి వెళ్ళడం క్యాన్సల్ అంతే.